జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి వెహికలే ఆ సింగయ్య అనే వ్యక్తి ఆ వృద్ధుడి తలని తొక్కుకుంటూ పోయినటువంటి పరిస్థితి కదా. ఏంటి ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కూడా కేవలం తనకు తన అధికారం కోసం ఏదైనా తెగించే స్థాయికి దిగజారని చెప్పి కూడా తెలియజేసుకోవాల్సి వస్తుందండి. అది కరెక్ట్ కాదు. మాజీ సీఎం గారు కారు కింద పడితే పోటాడండి, అట్లా తప్పు ఒప్పుకోవాలి. అది కరెక్ట్ కాదు. ఇది మాత్రం అది కరెక్ట్ కాదు. అదే పద్ధతి కాదు. అన్న, గత కొన్ని రోజులుగా ఏదైతే 18వ తారీఖు జగన్మోహన్ రెడ్డి వచ్చి పోలీసులు పర్మిషన్ లేకుండా ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా ఇద్దరు మరణానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి అది మేం కాదు ఎవరో ప్రైవేట్ వెహికల్ అని చెప్పి ఎస్పీ మాట్లాడటం, నిన్న ఒక వీడియో బయటికి రావటం, అసలు ఇదంతా ఎలా అనిపిస్తుంది మీకు? నమస్కారం అండి. నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో జరిగినటువంటి ఆ ఘటన ఏదైతే ఉందో చాలా బాధాకరం అండి. ఏ పార్టీ కార్యకర్తలు కూడా ఏ విధంగా ఇబ్బందులు పాలవ్వకూడదండి. ఒక్కసారి చెప్తున్నాము, ఏ పార్టీ వారులైనా సరే వల్లమాలిన ప్రేమకు పోయి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డున పడేద్దని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఆశాంతం సాగింది ఒక రాజకీయమైన పరమైనటువంటి వారి యొక్క అధికార దాహానికి. ఇది ఇంకొక ఎలా చెప్పండి డ్రామా. ఈ డ్రామాలో అసలు ఆయన పర్యటన వచ్చింది ఎందుకు? ఒక కార్యకర్త తలకు మించిన భారాన్ని అప్పులను బెట్టింగ్ రూపంలో చేసి తన ఆత్మహత్య చేసుకుంటే దాన్ని నేటి ప్రభుత్వం యొక్క తప్పుగా ఆయన ఏదైతే మరణానికి ప్రభుత్వాన్ని సాకుగా చూపిస్తూ ప్రభుత్వం మీద రుద్దేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన పర్యటన సాగింది. అదేవిధంగా ఆ పర్యటనకి ఏదైతే వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పర్యటనలో జరిగినటువంటి ఆ సింగయ్య అనేటువంటి ఆయన మరణం ఆశాంతం ఒక డ్రామాగా జరిగిపోయిందండి. మొదటి రోజు ఆయన పడింది ఒక టాటా సఫారీ కార్ అని దాని నెంబర్తో సహా చెప్పి బయట మీడియాకి ఇచ్చిన తర్వాత అది ఎవరో అక్కడ పడుకోబెట్టి వెళ్ళిపోయారని చెప్పిన తర్వాత నిన్న మొన్న మనం చూసాం సోషల్ మీడియాలో కూడా ఏ విధమైనటువంటి వీడియో వచ్చిందో. ఆ కారు జగన్మోహన్ రెడ్డి గారి కారు అని కనిపిస్తుంది, క్లియర్గా కనిపిస్తుంది. ఆ కారు కింద ఆయన పడటము, కొంచెం దూరం వీడ్చుకుని వెళ్ళటం కూడా కనిపిస్తుంది. ఇంకొక సైడ్ నుంచి ఇటువైపు నుంచి కూడా ఇంకొకళ్ళు ఆపమని దాని కింద పడున్నారని చూపించడం కూడా వీడియోలో కనుక చూస్తున్నాం. ఇదంతా చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కూడా కేవలం తనకు తన అధికారం కోసం ఏదైనా తెగించే స్థాయికి దిగజారని చెప్పి కూడా తెలియజేసుకోవాల్సి వస్తుందండి. పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో పర్యటన చేసినప్పుడు, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్యటన చేసినప్పుడు అప్పటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు పవన్ కళ్యాణ్ గారిని నిరభ్యంతరంగా అక్కడే నిర్దాక్షిణ్యంగా ఆ యాత్ర కొనసాగనివ్వకుండా ఆపుదల చేయటం జరిగింది. వారి యొక్క మాటకి గౌరవం ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అనే విధంగా నేను ఈ యాత్ర చేస్తానని రిక్వెస్ట్ చేసినా కానీ పదే పదే వారు ససేమిరా ఒప్పుకోకపోను. వారిని ఆ రోజున రాత్రి గృహ నిర్బంధం లాగా హోటల్లోనే బంధించినట్టుగా సెక్యూరిటీ కల్పించి ఉదయమే వారిని నగర బహిష్కరణ, వైజాగ్ నగర బహిష్కరణ చేయటం జరిగిందండి. అయినా కానీ ఆ రోజున జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు అప్పటి ప్రభుత్వానికి, అప్పటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి గౌరవం ఇచ్చి వారు రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించారండి. అది ఒక నాయకుడికి ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణం. ఎందుకంటే రాజ్యాంగ పరిధి లోబడి రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటూ ప్రజలకు మంచి చేయాలే కానీ ప్రజలని తొక్కుకుంటూ ఈడ్చుకుంటూ వాళ్ళ మీద బళ్ళు ఎక్కించుకుంటూ అధికారం కావాలి అనుకుంటే అది రాజ్యాంగబద్ధం కాదు, రాక్షసబద్ధంగా జరుగుతున్నటువంటి ప్రయోగం జరుగుతుంది. ఇది మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి నిరూపించుకున్నాడండి. తను రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి ఒక నాయకుడిగా, తన పార్టీ అసురులకు సంబంధించిన నాయకుడిగా తను నిరూపించుకున్నాడండి. ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం, ఒక దళిత వ్యక్తి సింగయ్య గారు వారు అలా చనిపోతుంటే చూసే వాళ్ళకి మాకు కూడా చాలా బాధేస్తుంది. అలా నలిగిపోవటం, ఒక చిన్న దెబ్బ తగిలితే మనకి ఎంతో బాధేసిద్ది, చాలా చాలా నొప్పి ఉంటుంది. అలాగే నలిగిపోతుంటే ఎవరు కనీసం పట్టించుకునే పరిస్థితిలో కూడా లేరు. అంత డబ్బు, అన్ని లక్షల కోట్ల డబ్బు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కోటీశ్వరుడు అనేది చెప్తున్నారు. ఒక రోపు పార్టీని కానీ ఏర్పాటు చేసుకోవడం కానీ, ఒక ప్రైవేట్ సెక్యూరిటీని కానీ, జెడ్ కేటగిరీ ఉన్నటువంటి వాళ్ళు ఒక సెక్యూరిటీకి తన యొక్క సొంత నిధులతో ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదు? అధికారంలో ఉన్నప్పుడు పరదాల మాటన కనీసం ఒక
కార్యకర్తని ఎమ్మెల్యేని కూడా దగ్గరికి కూడా రానిటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఎందుకు జనంలోకి రావాల్సి వస్తుంది? ఏ అధికారమే పరమావధ, లేకపోతే అధికారం కోసం జనాల్ని రెచ్చగొడతారా? ఈ యాత్ర చేసే ముందు రోజు కూడా మనం చూసామండి, జనాల్ని తన కార్యకర్తలని అభిమానుల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. ఏదైతే తన యాత్రలో ప్లకార్డు ఉందో ఆ ప్లకార్డు గురించి ఎంతోమంది జర్నలిస్టులు మన పత్రికా విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకి అదేముంది తప్పే ఉందని వెనకేసుకొని వచ్చేటువంటి మాట్లాడారు. కానీ ఒక నాయకుడిగా, ఒక సమాజంలో సమాజ పౌరుడిగా, భారతదేశ పౌరుడిగా ఈ యొక్క సంస్కృతికి తప్పు, ఇలా చేయమాకండి అని చెప్పాలి అంటే దానికి ఎంతో దమ్ముండాలా, నీతి ఉండాలా, నిజాయితీ ఉండాలా. ఆ విధమైన నిజాయితీ మా నాయకుడు ఒక్క పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉన్నదని మేము తెలియజేసుకుంటున్నాం. ఏ మాట కూడా వాళ్ళు మనల్ని మన ఇంటి ఆడవాళ్ళనన్నా కానీ దయచేసి మీరు అనొద్దు, వాళ్ళు చేసిన తప్పు మనం చేయకూడదని ఎన్నోసార్లు మాకు చెప్పి ఎదుటి వ్యక్తుల నాయకులను కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాలను కానీ వాళ్ళని వ్యక్తిత్వ హననానికి పాల్పడకుండా మమ్మల్ని ఈ రోజుకి సత్మార్గంలో నడిపిస్తున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మేము అది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఇటువంటి నాయకులే ఈరోజు ప్రపంచానికి కానీ ఈరోజు సమాజానికి చాలా ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడే కాదు, అటువంటి వారు సమాజానికి 100కి 100% హానికరం అని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నామండి. అసలు జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో అయితే ఆ రోజు జరిగినటువంటి పరిస్థితులు ఏదైతే ఆ రోజు వాళ్ళు ర్యాలీగా వచ్చినటువంటి పరిస్థితులు ఇవన్నీ గమనిస్తే పోలీస్ యంత్రాంగం స్పష్టంగా చెప్పడం జరిగింది. కేవలం 100 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డికి 3 కార్లు, మిగతా ఒక 10 కార్ల వరకు కేవలం పర్మిషన్ ఇచ్చాం. ఎక్కడా కూడా కారులోంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి కానీ, అభివందనాలు చేసేటువంటి పరిస్థితి కానీ, ర్యాలీలు చేసేటువంటి పరిస్థితి కానీ ఏది వద్దు, ఏది ఒక అవాంఛనీయ సంఘటనలు జరిగేటువంటి పరిస్థితి ఉంది అని జగన్మోహన్ రెడ్డికి ముందే చెప్పామని చెప్పి ఎస్పీ మాట్లాడుతూ ఉన్నా కానీ ఎస్పీ మాటలను కానీ లేదంటే పోలీస్ యంత్రాంగం మాటలను కానీ కనీసం ఎందుకని లెక్క చేయలేదు జగన్మోహన్ రెడ్డి. చెప్పాను కదా సార్, ఒక నాయకులకి ఉండాల్సినటువంటి ప్రథమమైనటువంటి లక్షణం ఏంటంటే రాజ్యాంగాన్ని గౌరవించడం. రెండో లక్షణం ఏంటంటే మన సమాజాన్ని సన్మార్గంలో నడిపించే విధంగా ప్రవర్తించడం. చంద్రబాబు నాయుడు గారు గతంలో కందుకూరు ఘటన జరిగినప్పుడు 8 మంది చనిపోయినట్టున్నారు. చనిపోతే వారి యొక్క పార్థివ దేహాలు ఇంటి వరకు వెళ్ళేదాకా ఉండి రాత్రి అక్కడే నైట్ స్టే చేసి 2వ రోజు ఉదయం అక్కడి నుంచి బయలుదేరి రావటం జరిగింది. అది ఒక నాయకుడి యొక్క బాధ్యత. అది ఇక్కడే ఆపేశారు, మీటింగ్ ఆపేసేసి అక్కడికే వెళ్ళటం జరిగింది. అది బాధ్యత, అది మన ప్రథమమైనటువంటి కర్తవ్యం. ఈ ప్రజాస్వామ్య విలువలు ఏవైతే ఉన్నాయో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రమో తెలియదు, తెలిసినా పాటించరు, అతనికి అలవాటు కూడా లేదు. ఏదైతే ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చినటువంటి 2 కార్యకర్తలు చనిపోతే ఏదైతే తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టి మా కార్యకర్తలు రేపొద్దున గెలిస్తే టీడీపీ వాళ్ళని నరుకుతారంట, మంచిదే కదా, అది సినిమా డైలాగ్ కదా అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం నా పార్టీ కార్యకర్తలు 2 చనిపోయారన్న అంశాన్ని ప్రస్తావించకుండా, నా పార్టీ కార్యకర్తలు, నా అభిమానులు 2 చనిపోయారన్న అంశాన్ని ప్రెస్ మీట్లోకి తీసుకురాకుండా, కనీసం నివాళులు కూడా అర్పించకుండా, వారి కుటుంబానికి సానుభూతి కూడా తెలియజేయకుండా వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? వారి లెక్క ఎలా ఉంటుందంటే అండి, చూస్తుంటే నాకు అనిపిస్తుంది, నా మనసుకి ఓటు ఉన్నవాడికే విలువిస్తారేమో అనిపిస్తుంది. చనిపోయాడు, ఇంక ఓటు పడదుగా, ఓటు లేదుగా. ఓటు ఉంటే మాట్లాడతాం. మేము ప్రతిపక్షంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి తీరు కానీ, వైసీపీ వాళ్ళ తీరు కానీ, ప్రతిపక్షంలో ఉంటే ఓటు కోసం మాట్లాడతాం, పాలక పక్షంలో ఉంటే నోటు కోసం మాట్లాడతాం. అప్పుడు నోటు ఇస్తే మాట్లాడతాం, ఇప్పుడు ఓటు ఇస్తే మాట్లాడతాం. అది వాళ్ళ తీరు. అందుకని వాళ్ళకి కార్యకర్తలు చనిపోయారా లేకపోతే ఏం జరిగిందా కాదు విషయం. ఎంతవరకు మన పర్యటన ప్రజల్లో అశాంతి కలిగించింది, ఎంతవరకు పర్యటన ప్రజల్ని మన దృష్టి వైపు మలుచుకున్నాం. ఏ పనైనా చేయి, ఏదైనా చేయి, ఇది చెయ్యి అది చేయకూడదని ఏం లేదు, ఏదైనా చేయి, ఎట్లాగైనా ప్రజల దృష్టి మా మీదకి ఎట్లాగైనా మలుచుకున్నామా లేదా? ఎందుకు అంటే ప్రజల దృష్టి ప్రభుత్వం పైన ఉంది, కూటమి ప్రభుత్వం పైన ఉంది. కూటమి ప్రభుత్వం చాలా చక్కగా, చాలా పర్ఫెక్ట్గా, మ్యూచువల్ అండర్స్టాండింగ్తో, ముగ్గురు నాయకత్వం కూడా చాలా అండర్స్టాండింగ్తో ఒకరికొకరు సహకారం చేసుకుంటూ ఎంతో అద్భుతమైన పాలన సాగిస్తున్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. మీరు గమనించండి, ఈ ప్రభుత్వంలో ఏ శాఖ గురించి ఆ శాఖ మంత్రే మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్ళు మర్చిపోయాం. ఒక శాఖ ఎంతమందో, అసలు ఎంతమంది ఉన్నారో, అసలు ఎవరికి ఏ శాఖ ఇచ్చారో కూడా సగం మందికి తెలియదు. ఒక ఆయన మాట్లాడతాడు అన్ని శాఖల గురించి. ఆ విధంగా ఇది నిజమైన ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజమైనటువంటి రాజ్యాంగం, నిజమైన ప్రజాస్వామ్యం సాగుతుంది. మీరు ఇందాక అన్నట్టుగా రాజారెడ్డి రాజ్యాంగం అవన్నీ చెప్పుకోవటానికి తప్పితే ఎక్కువ కాలం నిలబడేవి కాదు. అవి చెప్పుకోవటానికే. అదేమన్నా అప్పట్లో జరిగి ఉండొచ్చు, ఇప్పుడు జరిగేది కాదు, ఇంకా జరగదు కూడా. పెద్ద పెద్ద రాజ్యాలే తలకిందులు అయిపోయింది రాజారెడ్డి రాజ్యాంగాలంతా. అందుకని అవన్నీ ఏం జరగవు.
సార్ మొన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి సతెనపల్లి పర్యటనకి అని చెప్పి వెళ్తూ ఇద్దరు చావులు కారణమయ్యాడు, ఎలా చూడొచ్చు దీన్ని? ఇది పర్టికులర్ గా అవపడుతుంది. కారు కింద పడి నెట్టికి వెళ్తాం కూడా కనపడుతుంది. అది ఎలా ఫేక్ వీడియో ఇది? వాళ్ళు ఫేక్ ఛానల్ ఫేక్ పెట్టుకొని వాళ్ళన్ని వాళ్ళ కళ్ళకట్ట కనపడదే కాబట్టి మన్ని ఫేక్ అంటారు వాళ్ళు. ఇందులో అది ఖచ్చితంగా పోలీసుల దగ్గర నుంచి వీడియోనే, పోలీసులు పెట్టిందే. ఫేక్ తీసి పెట్టాల్సింది వీళ్ళకి వేరే వాళ్ళకి ఏం పని లేదు. వీళ్ళు జర్నలిస్టులు కానీ టీవీ వాళ్ళు కానీ ఎవరో ఫేక్ పెట్టరో, పెట్టి వాళ్ళ ఇది పాడు చేసుకోరు కదా వాళ్ళు. అది ఖచ్చితంగా పోలీసుల దగ్గర నుంచి వచ్చిన వీడియో, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అంటే కరెక్టేనా? అంటే పోలీసులు అప్పటికీ చెప్తానే ఉన్నారు, మీరు ఎక్కడ కూడా ర్యాలీలు పెట్టొద్దు, మీరు ఎక్కడ కూడా అభివందనాలు చేయొద్దు, కారులోంచి బయటికి రావద్దు అని చెప్పి పోలీసులు ఎంత చెప్తున్నా వినకుండా జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా బయటకు వచ్చి ఆ కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అలా చేస్తూ, ఇలా అంటే ఒక ఇద్దరి చావుకి కారణమైనటువంటి వీళ్ళు అలా చేయడం కరెక్టేనా? సభ్య సమాజం ఏది ఒప్పుకోదు. అది కరెక్ట్ కాదు. పోలీసులు ఆల్రెడీ ఇన్ని కార్లు ఇంత అని పర్మిషన్ ఇచ్చారు. దాన్ని దాటి పరిధులు దాటి ఒక నియంతలాగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్తున్నారు. గతంలో వాళ్ళ గవర్నమెంట్ అప్పుడు చంద్రబాబుని కనీసం కారు దిగనిలా. శ్రీకాకుళం వెళ్తుంటే ఒక బైక్ యాక్సిడెంట్ అయితే అతన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ కాన్వాయ్లో బాబు గారు హాస్పిటల్లో చేర్పించిన పరిస్థితులు. ఇవాళ కారు మీదకి వెళ్ళినా కూడా ఇసిరి పక్కకేసి ఆ బాడీని వాళ్ళు దాటి వెళ్ళిపోయారు. 100 కార్లు పెట్టుకొని 100 జనంతో. ఈయన ఉన్నాడు సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు అంటకంటే ఆంబోతు రాంబాబు అంటాం చాలా బెటర్. ఆయన్ని సీనియర్ నాయకుడు, అలా ఎట్టా పడితే అట్లా మాట్లాడడం, పోలీసుల మీదకి వెళ్ళటం, బారికేట్లు తోసేయటం. ఇంకా జనం మామూలు జనం ఏమింటారు? ఒక సీనియర్ నాయకులు అట్లా చేస్తుంటే మామూలు జనం ఇంకా ఏమింటారు పోలీసుల మాట? పోలీసుకు రెస్పెక్ట్ ఏది ఇవ్వకుండా ఆయన్ని ఆడ చేస్తుంటే కేసులు తర్వాత ఎన్ని వాళ్ళ చేత అయింది వాళ్ళు చేస్తారు. ముందు అసలు సమాజాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి కదా. అది లేకుండా వాళ్ళు ఇష్టం అయినట్టు పోయి ఇద్దరు మనుషులకు సావులు కారణమయ్యి ఇంకా ఎదురు దాడి చేస్తున్నారు గవర్నమెంట్ మీద. ఏం దాడి అది? ఎవరు పడితే ఇది మాట్లాడతాం ఏంది? అది కరెక్టేనా? ఏం మనిషి రపా నరుకుతావా? ఎవరు ఎంతమంది నరుకున్న పోతా? నీ ఎంత పరిపాలన? లేకపోతే ఇది రాజారెడ్డి రాజ్యాంగమా? వాళ్ళు ఆ రోజు ఆ మీటింగ్ లో కూడా చెప్తా ఉన్నారు కదా, 4-5 ఫ్లెక్సీలు వేయించి రాజారెడ్డి రాజ్యాంగాన్ని పల్నాడు నుంచి అమలు చేస్తాం, 2029లో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే పొట్టేలు తరకు నరికినట్టు నరుకుతాం, గంగమ్మ జాతరలో నరికినట్టు నరుకుతాం అని చెప్పి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు కదా డైరెక్ట్ గా. ఇట్లాంటి మాటలు మాట్లాడే 151 నుంచి మధ్యలో 5 దగ్గర పోయింది. మరి ఇట్లా మాట్లాడుతుంటే వాళ్ళు ఇక రాజకీయాలకు ఏం పనికి వస్తారు? మనకంటే ప్రజలు తెలివి కల్లాళ్ళు. మనం ఒకరినిద్దరినే చూస్తాం, వాళ్ళు 100 మంది చూస్తున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, అన్నీ వింటున్నారు. ఇవాళ ప్రజలు ఎవరు తెలివి తక్కువ వాళ్ళు కాదు. అన్నీ గమనించి వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు తను సత్తెనపల్లి వస్తున్నానని చెప్పిన దానికే తనను చూడడానికి వచ్చినటువంటి ఇద్దరు కార్యకర్తలు, కారు కింద పడి చనిపోయినటువంటి సింగయ్య కానీ, లేదంటే తొక్కిసలాట్లో చనిపోయినటువంటి వ్యక్తి కానీ, ఇద్దరు కూడా ఆ పార్టీ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేటువంటి వ్యక్తులు. మరి తర్వాత రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మేము ఫ్లెక్సీలు వేసుకోవటం తప్ప, మేము అలా రాసుకోవడం తప్ప, ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతుందా లేకపోతే ఇంకేమైనా అమలవుతుందా అని చెప్పి ఏ కాడికి దీని గురించే మాట్లాడారు తప్ప, తన సొంత పార్టీ కార్యకర్తలు ఇద్దరు చనిపోతే వాళ్ళకి సానుభూతి చెప్దాము, లేదంటే వాళ్ళ కుటుంబాలకి అండగా నిలబడదాము, లేదంటే వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి శ్రద్ధాంజలి కట్టిద్దామని ఏ మాత్రం కూడా మాట్లాడకుండా ఉంటే అంటే మిగతా అసలు వైసీపీ కార్యకర్తల పరిస్థితి ఏంటి? వాళ్ళ పార్టీకి సానుభూతి అనేది తెలియదు. సానుభూతి అనేది తెలిస్తే బాబాయ్ ఎందుకు చంపుతాడు? అసలు బాబాయ్ని గొడ్డలు పెట్టలేసి నారావారి రక్త చరిత్రను రాసి ఇంకా సానుభూతి వాళ్ళ దగ్గర ఏడుండిది. ఆ ప్రోగ్రామే ఏదో ప్రోగ్రాం. ఎప్పుడో సంవత్సరం నాడు బెట్టింగ్లు కాసి చచ్చినాడు విగ్రహాలు ఓపెన్ చేసి వీళ్ళెళ్ళి వీళ్ళ కార్యకర్తలు ఇద్దరు చచ్చిపోయినా వాళ్ళ మంచి మర్యాద లేకుండా ఇట్లా చేస్తా. ఇంకా వాళ్ళకి సానుభూతి అనేది వాళ్ళ కార్యకర్తలకే లేదు. వాళ్ళ కార్యకర్తలకే సానుభూతి లేదు. ఇంకా వాళ్ళ సానుభూతి అంటే మనం అసలు ఆ పదాన్ని వాడకూడదు మనం ఆ పార్టీలో. ఇక వేరే పార్టీ ఏదైనా కాంగ్రెస్ అన్ని ఆళ్ళు వెళ్ళింది, వాళ్ళు బ్రహ్మాండంగా ఉంది, ఇట్లాంటి గొడవలకు వచ్చేవాళ్ళు కాదు. బీజేపీ ఉంది, ఇంకా సిపిఎం వాళ్ళందరూ సానుభూతి అంటే వాళ్ళు పెద్దలు ఆ పార్టీ నడిపారు వాళ్ళు. ఇదేంది ఒక గాలేడు, ఒక దొంగ, ఒక ఎదవ పార్టీని నడుపుతుంటే ఇంకా వాళ్ళకి సానుభూతి ఏముంది? అంటే అసలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు, లేదంటే ఆ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టాడు, అంతా అయిపోయింది, ఇద్దరి చావుకి కారణం అయ్యాడు. తెల్లారి పొద్దున్న మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాడు. ఆయన వచ్చి మాట్లాడినటువంటి ఆ రోజులో 2 వ్యక్తులు అరెస్ట్ అవ్వడం జరిగింది, 2 మనుషులు అరెస్ట్ అవ్వడం జరిగింది. వీటి గురించి ఎక్కడా కూడా మాట్లాడకుండా, ప్రస్తావించకుండా జగన్మోహన్ రెడ్డి తన పని తాను చూసుకుంటూ బెంగళూరు వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? మా పార్టీ కార్యకర్తలు ఉండే ఒక సవిత కానీ, ఒక హోంమంత్రి కానీ, ఇంకా మా వాళ్ళు ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగితే వాళ్ళ సొంత కారులో తీసుకెళ్లి హాస్పిటల్లో చేపించిన పరిస్థితులు మాయి. ఆయన్ని వాళ్ళ కార్యకర్తలు చచ్చిపోయినా తొక్కించుకుంటా వెళ్ళి అక్కడికి వెళ్ళి గోల చేసి ఇంకా మీరు రెచ్చగొట్టే మాటలు కానీ వాళ్ళది ఒక పార్టీ. ఇంకా ఎన్ని అడగటం మనం చెప్పుకోవడం కూడా మాకైతే ఎలాంటి నేర్పలేదు మా బాబు గారు కానీ, మా సీనియర్ నాయకులు కానీ. మేము ఒక క్రమశిక్షణగానే వచ్చాము.
వాళ్ళ గురించి మేము మాట్లాడలేము, మాట్లాడకూడకూడదు. అది చాలా వరస్ట్ ప్రోగ్రాం అది. సార్ ఈరోజు మనం చూసాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి చనిపోయినటువంటి దృశ్యాలు చూసాం. ఏమనిపించింది అంటే దానిపైన మీకు? ఇప్పుడు ఆ రకంగా వెళ్తా ఉన్నారు, పక్కన మనుషులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చూసుకోకుండా వెళ్ళిన తర్వాత ఏరే వాళ్ళకి కారు పట్టు కింద పడ్డారని చెప్పేసి వాళ్ళు చెప్పడం అది కరెక్ట్ కాదు కదా. ఒక పెద్ద ఆయన మనం కాపాడాలి, రక్షించాలి. కానీ మాజీ సీఎం గారు కారు కింద పడితే కాదని చెప్పేసి అంబటి రాంబాబు గారు వాళ్ళందరూ కూడా వెళ్ళి పరామర్శించే 10 లక్షల రూపాయలు ఇచ్చామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మాజీ సీఎం గారు కారు కింద పడితే పడ్డాడని అట్లా చెప్పాలా, ఒప్పుకోవాలి. తప్పు ఒప్పుకోకుండా పరిస్థితి ఇప్పుడు జరుగుతుంది వైసీపీ వాళ్ళ నాయకుల వ్యవహారం. మామూలుగా చూస్తే డ్రైవర్ తప్పు చేసిన దానికి మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారా, ఇదేమి రాజకీయం అని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే కనీసం కారు కింద వ్యక్తి పడితే అక్కడ కనీసం ఆపకుండా, కారుని ఆపకుండా, లేదంటే అతన్ని హాస్పిటల్ పంపించేటువంటి పనులు చేయకుండా, అంబులెన్స్ తో మాట్లాడకుండా వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోవడం ఎలా చూస్తారు? ఇప్పుడు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, ప్రతి విషయంలో కూడా వాళ్ళు తప్పు ఒప్పుకోరు. అదే మీరు ఇప్పుడు చెబుతుంది. ఇప్పుడు వాళ్ళు పరామర్శించలేదు, ఏమీ లేదు. ఆయన టీవీలో చూస్తూ ఉన్నాం, ఆయన బండికి తొక్కి వెళ్ళిపోతే పక్కన డ్రైనేజ్ పక్కన కూర్చొని చెట్ల కింద బాధపడుతూ ప్రాణాలు వెళ్ళాడు హాస్పిటల్కి వచ్చిన తర్వాత. అందరూ చూసాము. అది కారణం అంటే ఎవరో వెనక ఉన్న చిన్న చిన్న లీటర్లు అని చెప్పేసి వాళ్ళు చెబుతా లీటర్ల కార్లు అని చెప్పారు, అసలు కాదని చెప్పారు. తీరా చూసేటప్పటికి మరి సీసీ ఫుటేజ్లు వాళ్ళ ఎస్పీ గారు కూడా చెప్పారు, సీసీ ఫుటేజ్ పరిశీలించాము, మాజీ ముఖ్యమంత్రి గారి కారణం అని చెప్పేసి. కానీ ఇదే ఎస్పీ మరి సంఘటన జరిగిన రోజు ఇది ఒక ప్రైవేట్ వెహికల్, స్కార్పియో వెహికల్ అని బండి నెంబర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి ఆ రోజు అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆయన? ఆ రోజు అంతా హడావుడిగా ఉంటారు. ఇప్పుడు తప్పనిసరిగా పరిశీలన చేయాల్సి వచ్చింది. క్షేత్రస్థాయిలో మరి అది పరిశీలన చేయాలని చెప్పేసి ఆయన అన్నారు కాబట్టి దాన్ని తప్పనిసరిగా వారు పరిశీలన చేశాడు. దాంట్లో మాజీ సీఎం గారు కారు అని చెప్పేసి తేలింది. చూస్తానే ఉన్నాం మనంతా మీడియాలో. కనీసం ఆ ఘటన జరిగిన తెల్లారి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ, లేదంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చూపించినటువంటి బ్యానర్లు కానీ, ప్లకార్డ్స్ కానీ ఇవన్నీ చూపిస్తూ దాంట్లో తప్పే ఉంది, పుష్ప సినిమా డైలాగులు, దాంట్లో తప్పే ఉంది, మంచిదే కదా అని చెప్పి రాజారెడ్డి రాజ్యాంగాన్ని పల్నాడు నుంచి మొదలు పెడతాం, ఈసారి కనుక మళ్ళీ మేము గెలిస్తే గంగమ్మ జాతరలో పొట్టేలు నరుగుతాం అంటే మంచిదే అని చెప్పి ఇంకా వాళ్ళని సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అలా కరెక్ట్ అలా మాట్లాడటం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా రెచ్చగొట్టే మాటలు దాదాపు మేము చిన్న వయసు కాదు, దాదాపు 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నామండి. మరి ఇలాంటి ఇంతవరకు కూడా మేము ఈ సంస్కృతిని మేము చూడలా, ఈ సాంప్రదాయాలని చూడాలి. మేము ఏం మాట్లాడదాం? మేము రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ చూసాము, చంద్రబాబు గారు గవర్నమెంట్ చూసాము. అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళు మాటలు కానీ, ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి వంశీ గారు కానీ, గుడివాడ మరి నాని గారు కానీ, వీళ్ళందరూ ప్రవర్తన వ్యవహారాలు ఎలా మాట్లాడారు ఏందన్న సంగతి అందరూ రికార్డు అందరూ ఉన్నాయి, చూస్తున్నాం, బాధపడ్డారు అందరూ. మరి ఎట్లయితే కురుక్షేత్రంలో మరి ఆ రోజుల్లో ఎలా జరిగిందో మరి భువనేశ్వరి గారికి జరగటం, ఆ తర్వాత ఆయన ఎంతో బాధపడి బయటికి రావడం జరిగింది. ప్రజలందరూ చూశారు. ఇప్పుడు ఆయనతో గొడవ పట్టడం ఎందుకు, ఆయనతో మళ్ళీ ఇలా జైల్లో పెడతారు, రకరకాల అందరూ హింసిస్తారని చెప్పేసి ఆ రోజు ప్రజలు బయటపడాల. ఎలక్షన్ దాకా ఓపిక పట్టారు. ఎలక్షన్ ద్వారా ఓపిక పట్టిన తర్వాత ఏం చేశారు? ఎలా ఓటు ద్వారా మరి వాళ్ళు ఎలా మరి ప్రజలు తీర్పునిచ్చారు మీరు చూస్తున్నారు, మనందరూ చూస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి ఇక్కడ జరిగేది విషయం. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు 4 సార్లు నేను ఏకదాటి గెలిచాను. నాకు అసలు ఎవరో నన్ను అసలు ఈ పల్నాడు కట్ట మీద, మాచర్ల కట్ట మీద అసలు నా మీద గెలవాలంటే అసలు చరిత్ర ఇది అని చెప్పేవాడు రకరకాలుగా. ఇవాళ రోజు నా బ్రహ్మారెడ్డి గారు వచ్చిన తర్వాత అక్కడ ప్రజలు ప్రాణం పోసుకున్నారు. ఎంతమందిని వాళ్ళు హత్యలు చేశారు. వాళ్ళ తమ్ముడు ఇంతవరకు కేసులో అని చెప్పేసి అజ్ఞాతంలోకి వెళ్ళాడు. ఇంతవరకు ఏడు వాళ్ళ తమ్ముడు. చెప్పండి, ఇవన్నీ తప్పులు కదా? ఇంత పెద్ద సంఘటన జరిగింది. ఒక వ్యక్తిని అంటే ఒక బెట్టింగ్ లో మోసపోయి, లేదంటే బెట్టింగ్ చేసి డబ్బులన్నీ నష్టపోయినటువంటి వ్యక్తి ఆయన వ్యక్తిగత కారణాల వల్ల సూసైడ్ చేసుకుని చనిపోతే అతన్ని పరామర్శించడానికి సంవత్సరం తర్వాత పరామర్శించడానికి వెళ్ళి మరో ఇద్దరికి చావుకి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం సంతాపం తెలియజేయకపోగా, వాళ్ళ కుటుంబ సభ్యులకి సానుభూతి చూపించకపోగా, వాళ్ళ గురించి కూడా కనీసం ప్రెస్ మీట్ లో కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి కరెక్టేనా? అసలు ఆయన వచ్చింది వాళ్ళు పరామర్శించడానికి కాదు, అసలు ఆ ఉద్దేశం ఉన్న వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. సమాజం మీద పొట్లేటటువంటి వ్యక్తి ఆయన. ఇప్పుడు ఎస్సీలో మాది ఒప్పుకోలం, మేము ఎస్సీ సీలో ఉన్నాము. సీలోనే మమ్మల్ని అందరూ కలిపారు. సీలోనే దాదాపు 8 సామాజిక వర్గాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి. సీలో మాలున్నా మాల ఉపకులాలు చాలా ఉన్నాయి. దాంట్లో మాకు సపరేట్గా మరి కార్పొరేషన్ చేయమని చెప్పేసి మేము ఎప్పుడూ ఇచ్చాము. ఆయన ఎలక్షన్ కూడా చేసాము 2019లో, చేస్తాడని ఆశతో. అవి తీసి పక్కన పెట్టాడు. ఆయన సమాజమే పట్టలేదు, సామాజిక వర్గాలమే పట్టలేదు ముందు మేము అనేది. ఇది చూడండి, ముందు చూస్తే ఇప్పుడు ఏదైనా పెద్ద సామాజిక వర్గాల మీద అదిగో ఈయనకమ్మ, ఈయన రెడ్డి, లేకపోతే ఈయన ఇంకో కానీ కాపు, లేకపోతే ఈయన మాల, మాదిగా
అదే తప్ప వాళ్ళ ఉపకులాలు ఎన్ని ఉన్నాయి, వాళ్ళ శాతం ఎంత, వ్యవహారం ఎంత, వాళ్ళు ప్రభుత్వ ఫలాలు అందట్లేదని చెప్పేసి ఎంత దూరంగా ఉన్నారని చెప్పేసి అవి తీయకుండా బయటికి మంది మీద కారాలు చెల్లినట్టు వాళ్ళకి ఇచ్చాం, ఎస్సీలో ఈ కులానికి ఇచ్చాం, ఈ ఎస్సీలు వీళ్ళకి వర్గీకరణ చేసి ఇదే తప్ప ఉపకులాలకు ఏం చేస్తున్నామా దాని మీద అసలు పట్టులేదు ఆయనకి, రాజకీయాలను పట్టులేదని చెప్పేసి మేము 2024 ఎలక్షన్కి లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళాము. లోకేష్ బాబు గారు మమ్మల్ని పిలిపించుకున్నారు, చక్కగా మీకు ఉపకులాల మొత్తాన్ని కూడా మీరు న్యాయం చేస్తామని చెప్పేసి మా హామీ ఇచ్చారు. మేము పట్టు ఇక కావాలని చెప్పేసి మేము 25 రోజులు క్యాంపింగ్ చేసి పల్నాడు జిల్లాలో 7 నియోజకవర్గాలు, ఇక్కడ 5 నియోజకవర్గాలు, మా కమిటీ పెద్ద వాళ్ళందరూ కూడా డోర్ టు డోర్ మా కులానికి 125 గ్రామాలు తిరిగి. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడితే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారంటే రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొస్తాం, పల్నాడులో మళ్ళీ పాత రోజులు చూపిస్తాం, వేడతలంలో నరుకుతాం అని చెప్పి మాట్లాడితే ప్రజలు మళ్ళీ ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఉన్నాయి పోగొట్టుకోవడానికి, బతకుండా కూడా ఉన్నాయి పోగొట్టుకోవడానికి తప్ప అసలు ఆ డైలాగ్ లేదు. అదేంటి ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు 19 వచ్చిన తర్వాత ఆయన చేసింది అభివృద్ధి మనం చెప్పాను. ఎస్సీలు కట్ చేసి అంటే ఓసీలు కట్ బీసీ ఎస్టీలు అంటారు. మా కార్పొరేషన్లు మూతలు పడ్డాయి. ఎస్సీలు మా కార్పొరేషన్లోకి వెళ్ళి చక్కగా 10 మందికి లోన్లు 100 మంది లోన్లు రకరకాలు పెట్టించుకునే వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళ ఫలాలు అందాయి. ఇప్పుడు అసలు వాళ్ళ మంది మీద కారదల్లి నేను అమ్మ ఓడేసాను అదే సామాజిక వర్గాలకి 45 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి నేను డబ్బులు వేసాను అంటాను. మిగిలిన వాళ్ళు ఏం కావాలి? ఆ ఘటన జరిగింది, 2 చనిపోయారు. ఆ తెల్లారే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నుంచి చేసి బెంగళూరు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఊపు చూసి, లేదంటే ఆయన వాక్చాతుర్యం చూసి, ఆయన మాటలు చూసి రెచ్చిపోయినటువంటి వైసీపీ నాయకులు ఇప్పుడు ఇద్దరేమో స్టేషన్లో ఉన్నటువంటి పరిస్థితి, ఇద్దరేమో చనిపోయినటువంటి పరిస్థితి. మరి ఇలా పరిస్థితి ఏంటి? ఏదో ఇప్పుడు ఆ విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి ఆ అబ్బాయి బెట్టింగ్లో పాల్గొన్న వ్యక్తి అందరి దగ్గరికి వెళ్ళారు కానీ ఆ మిగిలిన వాళ్ళు వాళ్ళు పరామర్శించారా? సింగయ్య గారిని పరామర్శించారు పెద్ద ఆయన, మరి ఇంకొక కుర్రోడి శ్రోత వాళ్ళని పరామర్శించారా? అసలు ఆయనకున్న ఓట్లు అవే, వాళ్ళు వచ్చిన జనం మీరు అనుకోండి తప్ప. ఇప్పుడు నా పద్ధతి ఇది, నేను ఇట్లా వెళ్తాను, ఏది నా రాజ్యం నడుస్తుంది, వైసీపీ వస్తే పరిస్థితి ఇది అని చెప్పేసి ఆయన ఆలోచన తప్ప సమాజంలో పెద్దలు ఉన్నారు, చిన్నలు ఉన్నారు, వాళ్ళని గౌరవించుకోకపోతే ఇది ఒక మరి మనం భారతదేశం నిర్మించుకున్నటువంటి ఒక చట్టము వ్యవహారం గౌరవించడం లేదండి. దాని ఆయనకున్న జ్ఞానం అదే, అజ్ఞానం అదే, జ్ఞానం కాదు అని మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరందరూ చూస్తున్నారు, మేము చూసి చాలా బాధపడతా ఉన్నాం. సింగయ్య గారిని ఎందుకు పరామర్శించాలి? అంబటి రాంబాబు గారు రావాల్సి వచ్చింది, మరి ఆయన రావచ్చుగా. పెద్దవాడి రకంగా ఇదేనాడు. ఇంకా అసలు కోల్పోయిన కార్యకర్త ఎవరైనా బిడ్డ మనిషి మీటింగ్ వచ్చారు, మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి సానుభూతి ఇప్పించింది అది. అక్కడికి వెళ్ళి విగ్రహాన్ని ఏర్పాటు చేసి విగ్రహం ఏం చేశాడనే విగ్రహం జాతీయ నాయకుడా లేదా ఏమన్నా అక్కడ ఏమన్నా ఇది చేశాడో ఏం చేశాడు అని చిన్న విగ్రహం పెట్టి గందరగోళం చేసి అది నీకుండా ఓట్లు అయ్యి నువ్వు ఏ రోజు భువనేశ్వరదేవి గారు అన్నావు, ఆ రోజు నువ్వు ఓడిపోయావు. మళ్ళీ ఇప్పుడు వేసల రాజధాని అది అంటే ఎంత అసలు మానని, అసలు మనుషులు మాట్లాడే మాటలని అక్క చెల్లెళ్ళు మన అక్క చెల్లెళ్ళు మీరు ఆ మాట అంటాం. వాళ్ళు పోరాటం చేశారు, 5 సంవత్సరాలు పోరాటం చేశారు. వాళ్ళ పోరాటం పట్టిమా అందరం కూడా మేము కూడా పోరాటం చేసాం. ఇప్పుడు కేసులు అనేవి అందరూ బయటికి రాంది, కేసులు పెట్టి మమ్మల్ని హింసించి చంపేసేవాడు కదా. మేమేది ఓటు ద్వారా ఎలక్షన్ కోసం ఓపిక పెట్టి ఓటు ద్వారా మా బుద్ధి చెప్పించాం. 2 చావులకు కారణమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది అప్పుడు ఎస్పీ మాట్లాడుతూ వేరే ప్రైవేట్ వెహికల్ గుద్దింది అని ఒక బండి నెంబర్ కూడా చెప్పిన పరిస్థితి. మరి ఈ రోజు చూస్తే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి వెహికలే, ఆయన నుంచున్నటువంటి వెహికలే, ఆయన కూర్చున్నటువంటి వెహికలే ఆ సింగయ్య అనే వ్యక్తి ఆ వృద్ధుడి తలని తొక్కుకుంటూ పోయినటువంటి పరిస్థితి కదా. ఏంటి ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? ఏది ఎలా అనిపించినా మరి వాళ్ళు ప్రూఫ్తో సహాగా మరి వెహికల్ కింద చూపిస్తున్నారు, మరి మాపుకు చూపిస్తున్నారో అదే తెలియదు. మీరు అన్నట్టు అంతకుముందు మరి నాకు ఎస్పీ గారు అని తెలియదు, పోలీస్ అధికారి మాత్రం ఏరే వెహికల్ విజయవాడ అభిలాష్ వాళ్ళ కొలిగ్గు అని ప్రైవేట్ వెహికల్ అభిలాష్ వాళ్ళ ఫ్రెండ్ చేశాడు అనేది ఒక పోలీసు డిపార్ట్మెంట్ ఆయన ఇచ్చాడు ఫస్ట్. తర్వాత మరి ఇప్పుడు వచ్చేసరికి ఈ 2 రోజుల్లో మరి ఎట్లా అంటున్నారు, దాని మీద మరి పోలీసు వాళ్ళే సమాధానం చెప్పాలి మన ఫ్యాక్టరీ మాట్లాడుకుంటూ. అంటే అసలు ఇది కరెక్ట్ అయిన పద్ధతి అని అంటాను. అంటే పోలీసులు చెప్పారు 100 మందే వెళ్ళాలి, లేదంటే 10 కార్లోనే వెళ్ళాలి, ఎక్కడ కూడా నినాదాలు చేయడానికి కానీ, ర్యాలీలు చేయడానికి కానీ, అభివాదాలు చేయడానికి కానీ పర్మిషన్ లేదు అని అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని చెప్పి పోలీసులు ముందే హెచ్చరించిన. ఇవేం పట్టించుకోకుండా ర్యాలీలు జరుపుకుంటూ పాటలు పెట్టుకుంటూ ఈ విధంగా సింగయ్య గారు లాంటి వాళ్ళను, లేదంటే అక్కడ తొక్కిసలాట్లో చనిపోయినటువంటి ఆ వ్యక్తి లాంటి ఇలా చేయడం కరెక్టేనా? ఆయన చేయటం తప్పే. తప్పుని ఖండించాల్సిన ప్రభుత్వం కూడా చేయాలిగా, జనాల్ని వెళ్ళలేకుండా చేయలేగా. మీరు ఇప్పుడు వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళ చేతిలో స్టార్టింగ్ దగ్గర నుంచి గుంటూరు దగ్గర నుంచి సత్తెనపల్లి ఆ ఊరు వెళ్ళిన దాకా మీ మీద పోలీసు వాళ్ళ మీద దౌర్జన్యంగా చేస్తున్నారు కదా. మరి ఎక్కడ అరికట్టారు మీరు? ఎమ్మెల్యేలు మంత్రుల పదవిలో లేరు ఆయన, ఎవరన్నా కానీ. ఆయన కూడా బోర్డు తీసేస్తుంటే వీళ్ళు నియమిత మంత్రులుగానే ఉన్నారు కదా.
మామూలుగా ఆయనకి ఇది కావాలని చేశాడు. తాగి ఐదో తారీఖు తాగాడు, 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి. అప్పుడు అసలు కంప్లీట్గా ఇవన్నీ తీసేసినా అప్పుడు మొత్తం ఏ ప్రభుత్వం ఉందంటే ఆయన హ్యాండ్లోనే ప్రభుత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఏ ముఖ్యమంత్రి ఆయనే ఉంది. అసలు ఈ కూటమికి సంబంధం లేదు. ఉంటే ఇంకే నాకు తెలియకుండా ఏదంటే గవర్నర్ దాన్ని టేకప్ చేస్తారో నాకు తెలియదు, కానీ ఇది మట్టుకి అసలు కూటమికి సంబంధం లేదు. ఆయన యాక్సిడెంట్కి కానీ ఆయన చనిపోవటానికి కానీ దేనికి ఎక్కడ వీళ్ళకి ప్రమేయమే లేదు. చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో బెట్టింగ్స్ వేస్తూ జగన్మోహన్ రెడ్డి పైన, లేదంటే ఆయన చెప్పినటువంటి వైనాట్ 175 మీద బెట్టింగ్ వేసి దగ్గర అంటే వచ్చినటువంటి కొన్ని వార్తల ప్రకారం కొంతమంది 2 కోట్లు అంటున్నారు, కొంతమంది 30 కోట్లు అంటున్నారు. ఎంతైనప్పటికీ తలకు మించిన బెట్టింగ్స్ వేసుకొని ఆయన స్వతహాగా సూసైడ్ చేసుకుని చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి సంవత్సరం తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం, ఆ కార్యక్రమంలో మరో ఇద్దరు చనిపోవటం. ఈ పరిస్థితుల్లో ఆ తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి తన సొంత పార్టీ కార్యకర్తలు చనిపోయారు అని కనీసం సానుభూతి కూడా చెప్పకుండా ఉండటం ఎంతవరకు కరెక్ట్ అండి? మాకు తెలిసి సొంతంగా ఆ గ్రామంలోను చుట్టుపక్కల గ్రామాల్లో ఆ చనిపోయిన అతను అసలు దీనికి సంబంధం లేకుండా బెడ్డింగ్ మూలానే డబ్బులు కట్టలేక ఒత్తిడి వచ్చేతలకే దాని మూలానే చనిపోయాడు. అది వాళ్ళ బంధువులు కానీ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో నాకు పర్సనల్గా తెలిసింది, కనుక్కున్నా కూడా తెలిసింది. అది దీనికేం సంబంధం లేదు. ఆయన పర్సనల్గా వాళ్ళ పార్టీకి సంబంధించిందే బెడ్డింగ్. మరి అది తర్వాత యాజిటేషన్ నేతలకి వాళ్ళ కుటుంబంలో సమస్యలు వచ్చేసి ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఓకే, ఇదంతా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కొంతమంది ప్లకార్డ్స్ చూపించినప్పుడు దాంట్లో భాగంగా కొన్ని ప్లకార్డ్స్లోనేమో రాజారెడ్డి రాజ్యాంగాన్ని పల్నాడు నుంచి అమలు చేస్తాం, ఈసారి మేము మళ్ళీ అధికారంలోకి వస్తే రప్ప నరుగుతాం, పొట్టేలు తల నరికినట్టు నరుగుతాం అని చెప్పి వీటన్నిటిని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతూ దాంట్లో తప్పే ఉంది, మంచిదే కానీ చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి వీటిని సమర్థించడం కరెక్టేనా? జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా వచ్చేతలకి ఎవరిని లేదు. ఆయన రౌడీ రాజ్యం కానీ, సరే ఆ పదం వాడతారో రౌడీ రాజ్యం ఉంటారో, ఇప్పుడు దేశం మొత్తం కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ రాయలసీమలో కానీ వాళ్ళ తాతగారు రాజ్యాంగం అనేది ఒకటి ఏర్పాటు చేశారు, నేను దానిలోనికి వెళ్తానని అడిగాడు. కానీ ఈ కాలంలో ఈ టైంలో అది నడవదని జనం చూపించారు. ఆయన ఇదయ్యాడు, ఇంకా దానిలోకే పోతున్నాడు. దాని మీద రాజ్యాంగం ప్రకారం ఆయనకి ఏదో శిక్ష పూర్తిగా శిక్షార్హుడే ఆయన. సార్, మొన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటనలో భాగంగా జరిగినటువంటి సంఘటన అంతే అంతా కూడా చూసినటువంటి పరిస్థితి. ఆ రోజు ఏం జరిగింది అనేది ఎస్పీ గారు చెప్పినటువంటి మాటల ప్రకారం ఒక ప్రైవేట్ వెహికల్ గుద్దిందని చెప్పి ఆ రోజు ఎస్పీ గారు చెప్పడం, ఈ రోజు ఆధారాలతో సహా అది స్వయానా జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ కిందే సింగయ్య గారు పడి చనిపోయినటువంటి పరిస్థితి చూసాం కదా. అంటే ఎలాంటి పర్మిషన్స్ లేకుండా పోలీసులు వద్దన్నా కానీ చెప్పిన పర్మిషన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ మందిని తీసుకొచ్చి, పర్మిషన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ కార్లు తీసుకొచ్చి, ఈ విధంగా ఆ రోజు సింగయ్య గారి చావుకు కానీ, లేదంటే ఆ తర్వాత అక్కడ తొక్కిసలాట్లో జరిగిన ఇంకో సంఘటన కానీ ఇద్దరు చావుకు కారణం అయ్యారు కదా, ఎలా చూస్తారు దీన్ని? ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేది అది కరెక్ట్ కాదు. మీరు ఏ విధంగా వేరే వెహికల్ నెంబర్తో ఇచ్చారు, తదుపరి నెక్స్ట్ డే కేవలం తను కారు కిందనే పడిపోయిందని చెప్పడం అనేది ఒక పోలీసు వ్యవస్థగా అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. ముందు ఏదైతే కరెక్ట్గా మీరు వెరిఫికేషన్ చేసి జాగ్రత్తగా దాన్ని రిపోర్ట్ మీరు అందజేసుకున్నారో అదే మీరు ఇవ్వాలి. కానీ మీరు పోలీసు వ్యవస్థ దేనికున్నారు? వస్తారు జగన్మోహన్ రెడ్డి కుటుంబం అంటే, జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అంటే, జగన్మోహన్ రెడ్డి మీటింగ్ అంటే మీరు కస్టడీ చేయడానికి వీల్లేదు. ఆయన అధికారికంగా వస్తుంటాడు. మీరు దానికి పరిమితి పెట్టారు ఇంతమందే రావాలి, ఇన్ని వెహికల్లే రావాలని. అలాంటిది మీరు అడ్డుకునే శక్తి కూడా మీ దగ్గర ఉంది. మరి మిమ్మల్ని కూడా దాటి అవతలకి వెళ్ళిపోతున్నాడు అతను. మరి మీరేం చేస్తున్నారు? అవసరమైతే మెనం తీసుకోవాలి, లేదా సెంట్రల్ గవర్నమెంట్ని అడగాలి, మీరు అదుపు చేయాలి. ప్రజల్లోకి పోయి చండాలమైన మాటలు మాట్లాడుతున్నారు. ఆ చండాలమైన మాటలంతా కూడా మరి జనం నేర్చుకుని మారిపోతానికి అవకాశాలు ఉంటాయి. ఒకరినొకరు గౌరవించుకునే పద్ధతులు, సంస్కారం లేకుండా పోద్ది. ఇవన్నీ చేస్తుంటే మీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? అది నేననేది. పోలీసుల వైఫల్యం ఎంత ఉందో ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా, కార్యకర్తల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా ఉంది. కార్యకర్తలు, పోలీస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ వాళ్ళ వేయందో వాళ్ళు పోతూనే ఉంటారు. రెచ్చగొట్టే పద్ధతి ఉంది, 100% ఉంది వాళ్ళది. ఆ రోజు కనుక మనం చూస్తే కొంతమంది అమ్మటి రాంబాబు లాంటి వాళ్ళు, లేదంటే గురజాల నుంచి కాసు మహేష్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరు వస్తారో రండి తొక్కుంటూ వెళ్ళిపోదామని చెప్పి కాసు మహేష్ రెడ్డి పోలీసులు అడ్డుకుంటున్నా కానీ బార్గేట్స్ ఎత్తేస్తూ, బార్గేట్స్ని కూడా పోలీసుల మీదకే ఇసిరేస్తూ అమ్మటి రాంబాబు విధంగా కార్యకర్తలు ఒక రకమైనటువంటి ఒక వాతావరణాన్ని తీసుకొచ్చి రెచ్చగొట్టే విధంగా ఎవరిని అదుపు చేయలేని పరిస్థితులు వాళ్ళది పోయిన 5 సంవత్సరాల పాలన ఎదురులేని పాలన చేశారు.
అలాగే మాకు ఎదురు లేదని ఈ రోజుకి నడుస్తున్నారు. మరి దాన్ని బట్టి కట్టడి చేయాల్సినటువంటి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పార్టీ వ్యవస్థ, దాన్ని కట్టడి చేసి దాన్ని అదుపులో పెట్టుకొని మన కండిషన్లో నడుపుకోవాలి. తన పార్టీ కార్యకర్తలు తన కోసం వచ్చి, అంటే తను చెప్పినటువంటి ఆ ప్రోగ్రామ్కి వచ్చి తన కారు కింద పడి ఒకతను తన మీటింగ్లో తొక్కేసలాట్లో ఒకతను చనిపోతే కనీసం తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే ప్లకార్డ్స్ గురించి మాట్లాడారో, ఈ సినిమా డైలాగులు, సినిమాల్లో ఉండే మాటలు, ఇది రాజ్యాంగబద్ధం కదా, మేము అలా మాట్లాడే హక్కు లేదా అని చెప్పి ఎంతగాడికి దీని గురించే మాట్లాడాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా తన పార్టీ కార్యకర్తలు ఇద్దరు చనిపోయారని చెప్పి కనీసం సానుభూతి తెలియజేయడం, వాళ్ళకి నివాళులు అర్పించడం, వాళ్ళ కుటుంబ సభ్యులకి సానుభూతి చెప్పడం, ఇలాంటి పరిస్థితులు కనీసం చేయలేదు. కరెక్టే నాన్న? సెన్సార్ వాడైనా ఉంటాడు, వాడిని పర్మిషన్ తీసుకుంటారు. ఇప్పుడు మీరు కానీ వచ్చి లోపల పర్మిషన్ తీసుకున్నారే, అట్లా వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఏదేదో మాట్లాడుతుంటారు, ఇది సినిమా అనుకుంటారు చూసేవాళ్ళు. ఇది మాత్రం అది కరెక్ట్ కాదు. ఇది జనాన్ని రెచ్చగొట్టే విధంగా, వాళ్ళు లేనిపోయిన భాష నేర్చుకునే విధంగా వల్గర్ లాంగ్వేజ్తో చండాలంగా ప్రవర్తిస్తున్నారు. ఆ రోజు వాళ్ళు పెట్టిన కొన్ని ప్లకార్డ్స్ గురించి మాట్లాడితే, రాజారెడ్డి రాజ్యాంగాన్ని పల్నాడు నుంచి మొదలు పెడతాం, 2029లో మళ్ళీ మేము గెలిస్తే పొట్టేలు నరికినట్టు నరుకుతాం, రప్పారప్ప నరుకుతాం, ఎవడొచ్చినా కానీ తొక్కుకుంటూ పోతాం అని ఈ విధమైనటువంటి భాషతో కూడినటువంటి ప్లకార్డ్స్, ఫ్లెక్సీలు వాళ్ళు ప్రదర్శించినటువంటి పరిస్థితి కరెక్ట్. ఆ రాజారెడ్డి ఎవరో తెలియదు, ఇదిగో తెలుసుకోండి అని చెప్పడం చాలా తప్పు. అర్థమైందా? ఆ రాజారెడ్డి ఎవరో తెలియదండి. ఇప్పుడు మనకి ఆ రాజారెడ్డి ఎట్టుంటాడని తెలియ చెప్పటం, ఇట్లా అన్యాక్రాంతంగా దౌర్జన్యంగా కొన్ని దమనకాండ చేసుకుంటా పోతాం అనేది కరెక్ట్ కాదు. వైఎస్ఆర్సీపీకి అది లాకి కాదు. గురుగారు, మొన్న 18వ తారీఖు జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన పేరుతో చేసినటువంటి విభత్సం కానీ, ఆ రోజు జరిగినటువంటి ఘటనలు కానీ, ఏదైతే ఒక బెట్టింగ్ వల్ల చనిపోయినటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తూ మరో ఇద్దరు చావుకు కారణం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి, ఎలా చూస్తారు? ఎలా చూస్తారంటే అది తప్పే జరిగింది. కానీ మరి ప్రభుత్వం ఉందా చూసుకోవటానికి, మరి కేసులు ఆడ చట్టం ప్రకారం చేయాల్సింది కరెక్ట్ అని అనుకోండి. కానీ జరిగిన వాటికే దురదృష్టం. మరి కనీసం దీని గురించి ప్రస్తావించకుండా, వాళ్ళ కుటుంబాలకి సానుభూతి తెలియజేయకుండా, చనిపోయిన వ్యక్తుల్ని సొంత పార్టీ కార్యకర్తలు అని చెప్పి, ఆయన చూడటానికి వచ్చిందని చెప్పి వాళ్ళే ఒప్పుకుంటా ఉన్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళే. మరి కనీసం వాళ్ళ గురించి ఆ తర్వాత రోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఒక మాట కూడా మాట్లాడకుండా, వాళ్ళ ప్రస్తావించకుండా, వాళ్ళకి శ్రద్ధాంజలి కట్టించకుండా, వాళ్ళ కుటుంబాలకు సానుభూతి తెలియకుండా అలా వదిలేయటం కరెక్టేనా? అదే పద్ధతి కాదు. 10 లక్షలు ఇచ్చారనుకోండి, సంజయ్ గారు 10 లక్షలు ఇచ్చారంట, పేపర్లో రాశారు మనకి.